హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో నిన్నటి వ్లాగ్లో డెకరేషన్ కోసం అన్ని ప్రిపేర్ చేసుకున్నాము, అన్ని అరేంజ్ చేసుకున్నాము అండ్ కొత్త ఇంటి దగ్గరకు వచ్చాము హౌస్ వార్మింగ్ కోసం అని మీకు షేర్ చేశాను కదండి. సో ఇవాళ వీడియోలో అసలు హోమ్ టూర్ ఎలా ఉంది అండ్ అలాగే అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన యాడెడ్ అడ్వాంటేజెస్ ఏంటి అన్నీ కూడా ఇవాళ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. ఇల్లు అయితే సూపర్ ఉంది. వీడియో అంతా చూసాక మీకు కూడా అలాగే అనిపిస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం ఫ్లాట్ టూర్ చూద్దాము. బట్ బిఫోర్ దాట్ వీళ్ళకి ఆపోజిట్లో ఇదిగోండి ఇంకో ఫ్లాట్ కాకుండా ఇలా గార్డెన్ లాగా వచ్చిందన్నమాట. సిట్అవుట్ లాగా చూడండి, అక్కడ ఎంత బాగుందో. మొత్తం అన్ని మొక్కలు అటు ఇటు అంతా ఇవ్వండి. ఇలాగా మనం ఇంట్లోనే కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఆపోజిట్ ఫ్లాట్ అనమాట. ఇలాగా మొత్తం గార్డెన్ అండ్ ఇక్కడ సిట్అవుట్ లాగా అనమాట. ఇలాగా సో మన ఫ్లాట్ ముందే కాబట్టి ఇదంతా మన ఇంకా పర్సనల్ స్పేస్ లాగానే ఉంది. ఇంకా వేరే ఎంట్రీ ఏమీ లేదు. అఫ్ కోర్స్ ఇది కామన్ స్పేసే, కానీ జస్ట్ ఆపోజిట్ అక్క వాళ్ళ ఫ్లాట్ అనమాట. సో మొత్తం ఇట్లా బెంచెస్, గార్డెన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి పక్క బ్లాక్ కనిపిస్తుంది అన్నమాట. అలా ఇక్కడ కూడా అంతా మొక్కలు. సో ఈ పార్ట్ అయితే నాకు భలే బాగా నచ్చింది. సూపర్గా ఉంది. మొత్తం మొక్కలు పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ పెడుతున్నారన్నమాట. సో మొత్తం ఫిక్స్ అయిన తర్వాత ఇంకా చాలా అద్దరిపోతుంది. ఇదిగోండి ఇంకా మనం ఎంటర్ అవుదాం. అండ్ లుక్ ఎట్ ద మెయిన్ డోర్. చాలా పెద్దగా వచ్చింది. అంత హైట్లో ఎంత పెద్ద డోర్ అనమాట. విడ్త్ కూడా చాలా పెద్ద వచ్చింది. 8 feet అంట హైట్. విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంది దానికి తగ్గట్టుగానే. ఇది మెయిన్ డోర్. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా వాల్కి అంతా ప్యానలింగ్స్ చేయించి దానికి ఇలా అటు ఇటు లైట్స్ లాగా పెట్టించారన్నమాట. అండ్ ఇక్కడ ఒక సింపుల్ పార్టీషన్. అండ్ ఇది రాగానే కాబట్టి ఇక్కడ ఫోకస్ లైట్స్ అవన్నీ పెట్టించి ఇది వాల్కి వస్తుంది అనమాట. ఇంకా ఫాల్ సీలింగ్ కూడా ఇట్లా సింపుల్గా ఇట్లా చేయించారు. సింపుల్ బట్ మొత్తం ఎట్లా చూసారు కదా, మొత్తం అంతా ఇట్లా లైట్స్ తోటి. అంటే మనకి రోప్ లైట్స్ ఎలా ఉంటాయి, స్ట్రిప్ లైట్స్ అలా వచ్చింది. అండ్ ఇక్కడ ఒక షాండ్లియర్ ఇలాగా. ఎంటర్ అవ్వగానే ఇది ఇంకో హాల్ అనమాట, పెద్ద హాల్. ఇక్కడ వాష్ ఏరియా, వాష్ బేసిన్ కూడా చాలా బాగుంది. అంటే కొంచెం చాలా రేర్ కలర్ అనమాట. ఇది ఎక్కడ చూసుండరు. ఇట్లా దీనిపైన అంతా ఇలా కార్వింగ్స్ వచ్చినట్టు, డిజైన్ వచ్చినట్టుంది. వాష్ బేసిన్ కూడా సూపర్గా సెలెక్ట్ చేసింది మా అక్క. అండ్ దట్స్ మీ. హే అండ్ ఇలా వెళ్తే ఇక్కడ టీవీ యూనిట్ అక్క. టీవీ యూనిట్ చూడండి, సూపర్గా ఉంది. వాల్ మొత్తం ఇదంతా ఇట్లాగా టైల్ లాగా అనమాట. ఇదంతా టైల్. ఇటేమో ఇలాగా తోటి మొత్తం ఇలాగా పొడుగ్గా మొత్తం మన డెస్క్లన్నీ ఇలా వచ్చేసినాయి. అండ్ దీనికి ఆపోజిట్లోనే పెద్ద బాల్కనీకి దానికి ఇక్కడ ఇలా చిన్నగా ఇక్కడ ఒక టాల్ యూనిట్ లాగా చేయించారన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా వాల్ ప్యానలింగ్స్ చేయించారు. అటు ఇటు ఇలాగా షో లైట్స్ వస్తాయన్నమాట. ఇలాగా వాల్ ప్యానలింగ్స్. అండ్ ఈ డోర్ చూసారా, సచ్ హ్యూజ్ డోర్. ఇంత పెద్దగా ఉంది బికాస్ ద బాల్కనీ అంత పెద్దగా వచ్చిందన్నమాట. ఐ విల్ షో యూ ద బాల్కనీ. అదిగోండి, అక్కడి నుంచి మొత్తం ఇక్కడ వరకు ఇంత పెద్ద బాల్కనీ అనమాట. అండ్ ఇదంతా కూడా బాల్కనీకి మొత్తం మిర్రర్స్ వచ్చినాయి. అండ్ ఇది నైట్ వ్యూ. ఇక్కడ పక్కనే చెరువు ఉంటుంది అన్నమాట. అదంతా చెరువు, మొత్తం లేక్ వ్యూ లాగా అనమాట. పెద్ద బాల్కనీ వచ్చింది. బాల్కనీలో కూడా ఇదిగోండి ఇలాగా వాల్కి మొత్తం ఇలాగా డిజైనర్ లైట్స్ లాగా పెట్టించారన్నమాట. సూపర్గా ఉంటుంది. ఇంక ఈవినింగ్ ఇక్కడ చేరేసుకొని కూర్చుంటే చాలు. వ్యూ అండ్ పక్కనే చెరువు, ఎవ్రీథింగ్ అంతా సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఫ్యాన్ పెట్టించేసింది అనమాట మా అక్క. అంటే ఇక్కడే ఉక్కబోయకుండా. అండ్ ఇటు నుంచే మనకి ఇంకొక డోర్ ఉంది. ఇది బెడ్రూమ్ నుంచి కూడా రావచ్చు అనమాట ఇదే బాల్కనీలోకి. సో అట్లా పెద్ద బాల్కనీ వచ్చింది. ఈ డోర్ కూడా నాకు ఈ డోర్ని చూస్తేనే అర్థమైపోతుంది. జనరల్గా 3 డోర్లా ఇస్తారు కదా, అలా కాకుండా 2 డోర్లే పెద్దవి విత్ మెష్ ఇలా అనమాట. మెష్ డోర్. అండ్ ఇది ఇలాగా పెద్ద డోర్స్ వచ్చినాయి. సో దిస్ ఈస్ ద హాల్. అండ్ ఇది పూజా రూమ్. ఇదిగోండి ఇది పూజా రూమ్. పూజా రూమ్ కూడా మొత్తం ఇట్లా పెద్ద ఫ్లవర్ లాగా ఇలా పెట్టించారు. ఇది పూజ లోపల చూడండి
సూపర్గా ఉంది. ఇట్లా వైట్ కలర్ మనకి ఎక్కువ ఎప్పుడు చూసినా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడు ఇలా కనిపిస్తారు. మా అక్క వాళ్ళ ఇంట్లో చూడండి శివయ్య, అది కూడా మొత్తం ఇట్లాగా క్యామోఫ్లోజ్ అయిపోయినట్టు వైట్లో అనమాట, ప్యూర్ వైట్లో ఇలా. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఆ బొట్టుకి రెడ్ ఎక్కువ బ్లూ చేపిస్తామని. ఓకే, అచ్చా నెక్స్ట్ వస్తుందా? అవునవును, ఓకే. ఇంకా వైట్ వచ్చి ఆ థింగ్ ఏమో త్రిశూల్ గోల్డ్ కలర్ వస్తుందా? ఓకే, అది గోల్డ్ బొట్టు అండ్ నెక్ దగ్గర బ్లూ కలర్ వస్తుంది అనమాట. ఇది ఇక్కడంతా కూడా స్టోరేజ్ కోసం చేయించుకుంది, ఎందుకంటే పూజ సామాన్లు అన్ని ఇందులోనే వెళ్ళిపోయేలాగా అనమాట. ఇదేమో ప్రసాదం పెట్టడానికి. ఓకే, ఒక ఎక్స్ట్రా స్టెప్ లాగా ఇలాగా. ఇవన్నీ ఇంకా మళ్ళీ స్టోరేజ్ కోసం అన్నట్టు అనమాట. ఇలా పెట్టారు. ఇక్కడ కూడా ఒక టైల్ వేయించి. సో ఇది పూజా రూమ్. సో ఇది పూజా మందిరం అనమాట. మొత్తం దీని హ్యాండిల్స్ కూడా ఇలానే ఇదిగోండి, ఇలా హ్యాండిల్స్ కూడా డిజైనర్ హ్యాండిల్స్ లాగా వచ్చింది. సేమ్ ఇక్కడ ఎలా కట్ వర్క్ వచ్చిందో అలాంటి కట్ వర్క్ వచ్చినట్టుగా వచ్చింది అనమాట. అండ్ ఇది కిడ్స్ రూమ్ అనమాట. ఇదిగోండి ఇలా, ఇదంతా వాల్కి ఇలాగ కర్వీగా ఇలాగ ప్యాటర్న్ లాగా ఇచ్చి దాని లోపలంతా లైటింగ్ వచ్చింది అన్నమాట, ఇట్లా రోప్ లైట్స్ లాగా. సేమ్ బెడ్ కూడా అలాగే చేయించుకుంది అనమాట అక్క. దీనికి కూడా ఇలాగా పైన మిర్రర్స్ అండ్ అటు ఇటు కూడా ఇలాగా షో లైట్స్ తోటి వచ్చింది. అండ్ వార్డ్రోబ్ అంతా కూడా ఇలా స్లైడ్ చేయగానే లోపల ఇట్లా లైట్ వెలుగుతుంది అనమాట. హాఫ్ వరకు స్లైడింగ్, తర్వాత ఇలాగా డెస్క్లు, ఎందుకంటే మనకి ఉంటాయి కదా అన్నీ పెట్టుకునేవి, అట్లా హాఫ్ వరకు డెస్క్లు వచ్చినాయి. అండ్ ఇలా డోర్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా అదే లైట్ వెలుగుతుంది అనమాట. అండ్ క్లోజ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది అలా ఇలా. అండ్ దట్స్ ద బాత్రూమ్. ఇక్కడ ఏంటంటే రూమ్ డోర్లు అన్నీ కూడా హైట్ వచ్చినాయి అనమాట. ఇదిగోండి బాత్రూంలో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా మాకు డిజైనర్గానే పెట్టించింది. ఇక్కడ వాష్ బేసిన్ ఇవన్నీ. అండ్ షవర్ రూమ్, ఇలా షవర్, ఇందులో ఇలా అటు షవర్ రూమ్ అనమాట. సో దట్ వాటర్ ఇటు రాకుండా. అండ్ బెడ్రూమా, ఇటు నుంచి ఇలా వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇదిగోండి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది కదా. చాలా పెద్దగా ఉంది మాస్టర్ బెడ్రూమ్ కదా, పెద్ద వచ్చింది ఇది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలాగా ప్యానల్స్ లాగా చేయించింది. ఇక్కడ ఒక పెద్ద విండో వచ్చింది. ఇది ఫోల్డబుల్ అక్క? ఓకే ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే చేసుకోవడానికి ఇలాగా ఒక ఫోల్డబుల్ టేబుల్ అనమాట. ఇది కావాలనుకున్నప్పుడు ఇట్లా, అవసరం లేదనుకున్నప్పుడు లోపలికి పెట్టేసుకోవడమే. అండ్ దీనికి ఆపోజిట్లో కూడా మొత్తం వార్డ్రోబ్స్ చేయించుకుంది. అండ్ ఇదిగోండి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. డెకో పెయింటా? ఓకే ఓకే, ఇలాగా. అండ్ ఇది కూడా మీకు ఇక్కడ అంతా ఎలాగంటే కొంచెం ఇదిగోండి ఇలా సెల్ఫ్ డిజైన్ ఉంది, కనిపిస్తుందా మీకు? మొత్తం అంతా ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చిందన్నమాట. పైన లైట్ కలర్, కింద కొంచెం డార్క్ కలర్లో ఇలా ఇచ్చేసారు. వీటిలో కూడా ఇలా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ లైట్స్ వస్తాయి అన్నమాట. సెన్సార్స్ ఉంటాయి. అండ్ ఇలాగా. అండ్ ఇక్కడే లాకర్ అవన్నీ కూడా పెట్టించేసింది ఇలా. ఓకే ఓకే, ఇవన్నీ పెద్ద పెద్ద డ్రావర్స్, ఇంత పెద్ద సైజ్వి, ఇంత పెద్ద పెద్ద డ్రావర్స్ వచ్చినాయి. అన్నీ సాఫ్ట్ క్లోజర్లే, అదే ఆటోమేటిక్ ఇట్లా సాఫ్ట్ క్లోజ్ అవుతుంది. ఇట్లా అంటే అవ్వండి సాఫ్ట్గా అదే క్లోజ్ అయిపోతుంది. ఇదేంటి? ఓ, ఇదో సీక్రెట్ వార్డ్రోబ్లా ఉందిగా. ఓకే ఓకే, మనం డోర్ వెనక అలాగా హ్యాంగ్ చేయకుండా ఇక్కడ ఇలాగా క్లోజ్ అయిపోయేలాగా అసలు కనిపించలేదన్నమాట. ఇక్కడ షెల్ఫ్ ఉన్నట్టు కూడా ఇట్లా ఇలా. అండ్ ఇక్కడ పెద్ద మిర్రర్ వచ్చింది, పాకెట్ వార్డ్రోబ్ అనమాట. ఇక్కడ కూడా మళ్ళీ మనకి షెల్ఫ్స్ వచ్చినాయి ఇలాగా, షెల్ఫ్లు. అండ్ ఇది వాష్రూమ్. దీంట్లో కూడా అన్ని సింక్లు అన్నీ మార్పించుకుందనమాట అక్క. ఇవి బిల్డర్ ఇచ్చినవి కాదు, అక్క మళ్ళీ తనకి నచ్చినట్టుగా అన్నిటిలో ఇలా డిజైనర్ ఇవి పెట్టించుకుంది, వాష్ బేసిన్స్. వీటికి కూడా ఇలాగ షవర్ రూమ్ వస్తుంది. ఆ డోర్ ఏమో బాల్కనీలో కిందకి చూపించాను కదా, ఆ డోర్ అనమాట అది. అండ్ ఇది ఇంకొక థర్డ్ బెడ్రూమ్. దీనికి వాష్రూమ్ ఇలాగా ఫ్రంట్ ఓపెనింగ్ లాగా ఇచ్చారన్నమాట ఇక్కడ స్ట్రెంట్ నుంచి. దీంట్లో కూడా అంతే, సింక్లో అంతా
మార్పించుకుంది. ఇదిగోండి ఇది ఇంకొక టైప్ ఆఫ్ సింక్. ఇట్లా అది అక్కడ షవర్ రూమ్. ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట, 3 బెడ్రూమ్ కదా. ఇక్కడ కూడా అంతే ఫోల్డబుల్ టేబుల్ లాగా ఇచ్చేసారు. ఇక్కడ కూడా సేమ్ అదే వార్డ్రోబ్స్ ఇలాగా, పైన లైట్ కలర్ కింద డార్క్ కలర్తో. దీనికి బెడ్ ఇలా, బెడ్స్ అన్నీ కూడా చేపించేసుకున్నారన్నమాట వాళ్ళు ఇంటీరియర్స్ వాళ్ళతోటే. దానికి కూడా అక్కడ ఒక షో లైట్ లాగా వచ్చింది ఇక్కడ ఇలా. అండ్ మిర్రర్ ఇలా షెల్ఫ్కి కబోర్డ్కి ఇలా ఫుల్ లెంత్ మిర్రర్. అండ్ హియర్ వి ఎంటర్ ఇంటూ కిచెన్. కిచెన్లో కూడా లైట్ అండ్ డార్క్ థీమ్లో తోటే వెళ్ళారు. ఇవన్నీ మొత్తం ఇలా, దీనిపైన అంతా మనకి ఇలా వస్తుందన్నమాట, వైట్ అండ్ బ్లాక్ అలా కాకుండా ఇలా ఒక గ్రే పైన మొత్తం డిజైన్లా ఉండే టైల్ వేయించారు. అండ్ ఇవన్నీ ఇట్లాగా గ్లాస్ వస్తాయి, మొత్తం లైట్స్ ఉన్నాయి లోపల కూడా మనకి. ఇదిగోండి అన్ని షెల్ఫుల్లో ఇలా లైట్స్ వస్తాయి అన్నమాట. అన్నీ సాఫ్ట్ క్లోజరే. చిమ్నీ ఇదేమో ఇలా ఓపెనబుల్ పైకి అంటాం కదా, ఇవ్వండి ఇలా షటర్ ఇలాగా. ఇక్కడ అన్ని మిక్సీలు అవన్నీ పెట్టుకోవడానికి ఇలాగా పైకి ఓపెనబుల్ షటర్. ఇదేమో ఇలా టాల్ యూనిట్ లాగా, ఫ్రిడ్జ్ లాగా ఉంది చూడడానికి. ఇదిగోండి ఇలా మొత్తం ఇలాగా మన గ్రాసరీస్ అవన్నీ పెట్టుకోవడానికి ఇలా ఆటోమేటిక్ డోర్స్లా ఇలాగ వస్తాయి కదా, అదనమాట. అటు ఇటు కూడా 2 సైడ్లు పెద్ద ఫ్రిడ్జ్ లాగా వచ్చింది. ఇదైతే పెద్ద డోర్ లాగా ఇలా ఉంటుందన్నమాట. బయట నుంచి చూడండి, ఇది కూడా ఫ్రిడ్జ్ లాగా ఉంది చూడడానికి. కింద నుంచి పై వరకు మళ్ళీ పైన షెల్ఫ్స్ వచ్చినాయి. ఇక్కడేమో మొత్తం ఇన్బిల్డ్గా ఓవెన్, మైక్రోవేవ్ ఇవన్నీ ఇక్కడ పెట్టించేసింది అనమాట ఇన్బిల్డ్గా. ఇక్కడ మైక్రోవేవ్, ఇదేమో ఓవెన్, ఇలా టాల్ యూనిట్లో మొత్తం ఇన్బిల్డ్గా చేయించేసింది. సో ఇలా ఉంటుందన్నమాట. ఇదేమో ఇక్కడ కూడా ఒక క్రాకరీ యూనిట్ లాగానే ఇలాగా వచ్చింది మనకి. ఫ్రిడ్జ్ ఇక్కడ వస్తుంది అన్నమాట ఈ ప్లేస్లో. అండ్ ఇది వాష్ ఏరియా. ఈ వాష్ ఏరియా కూడా ఇట్లా మనకి పెద్దగానే వచ్చింది. వాషింగ్ మిషన్ అవి పెట్టేసుకునేలాగా, ఇవ్వండి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునేలాగా. వాషింగ్ మిషన్, డిష్ వాషర్ 2 ఇక్కడే ఫిక్స్ అయిపోయేలాగా ఇచ్చేసారన్నమాట ప్రొవిజన్. ఇక్కడ ఒక కబోర్డ్ చేయించేసింది. అండ్ వాష్ ఏరియా కూడా డోర్ చూడొచ్చు, మొత్తం మిర్రర్ ఇచ్చారు, ఇట్లాగా సాలిడ్ మిర్రర్ ఇచ్చారు. అది వాష్ ఏరియా డోర్. ఇలా కిచెన్లో కూడా ఇక్కడ ఒక ఫోల్డబుల్ టేబుల్ వేయించేసింది. ఎప్పుడైనా ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఓపెన్ చేసుకోవాలి, అవసరం లేనప్పుడు క్లోజ్ చేసుకునేలాగా కిచెన్లో కూడా పెట్టించింది ఇలాగా బేకింగ్ కోసమా. ఓకే, ఇగో దానికి ఓవెన్ ఉంది కదండి, మరియా బేక్ చేస్తుంది అనమాట. సో అలా బేక్ చేసేటప్పుడు పక్కన మనకి కొంచెం స్పేస్ కావాలనుకున్నప్పుడు అక్కడ పెట్టేసుకోవచ్చు అని నేను చూపించా ఇప్పుడే. అది ఫ్రిడ్జ్ లాగా ఉంది అక్క చూడడానికి, సేమ్ ఇట్లా బయట నుంచి చూస్తే ఫ్రిడ్జ్ అన్నట్టే ఉంది మొత్తం. ఇట్లా చాలా స్టోరేజ్ ఉంది నీకు, మొత్తం అన్నీ కూడా సరిపోతాయి. చాలా చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంది. షట్టర్ లాగా ఇట్లా పైకి పైన కూడా ఇట్లాగా స్టోరేజ్ ఇచ్చేసారు. ఇక్కడ కూడా ఫ్యాన్ పెట్టించావా అక్కడ? కిచెన్లో కూడా మనం ఎక్కువసేపు ఉండేది కిచెన్లోనే కదా అక్కడ. ఈ డోర్ వాళ్ళే ఇచ్చారా? వాళ్ళే ఇచ్చారా? వాష్ ఏరియా కూడా అదే చూసా, అటు డిష్ వాషర్కి ఇటుకి ఇచ్చారు కదా. ఓ అటు కూడా ఒక షెల్ఫ్ ఉందా? ఓ అవన్నీ హ్యాంగ్ చేసుకునేలాగా. ఓకే, అవి కూడా బయటకు కనిపించకుండా ఇక్కడ దానికి కూడా ఒక షెల్ఫ్ చేయించేసింది. సో అలాగా మొత్తానికి అదిరిపోయింది అక్క ఇల్లు అయితే. సూపర్ సేబీ ఊపర్, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. చూసారు కదండి అక్క వాళ్ళ హోమ్ టూర్. చాలా చాలా బాగుంది, అన్ని చాలా ప్లాన్ గా ఆర్గనైజ్ చేసి నీట్ గా కట్టుకున్నారన్నమాట. అండ్ దీని టోటల్ ఏరియా వచ్చేసి 2100 స్క్వేర్ ఫీట్ అన్నమాట, మొత్తం ఫ్లాట్ సైజ్. ఎదురుగా వచ్చిన గార్డెన్ యాడెడ్ అడ్వాంటేజ్ అని అన్నాను కదా, సో అది. అండ్ లెఫ్ట్ కూడా ఎదురుగానే ఉందన్నమాట. సో పెద్దవాళ్ళకైనా సరే ఏం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. అండ్ ఇంటిని ఇంకా ఎలా డెకరేట్ చేసుకున్నాము ఏంటి అన్నది రేపటి వీడియోలో షేర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.